భారతదేశంలో సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసిన మహనీయుడు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధారాసింగ్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్ అన్నారు. భారత సమాచార విప్లవ పితామహుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశంలో సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసి యువతకు నూతన అవకాశాల దారులు తెరిచిన మహానేత రాజీవ్ గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు వారిని స్మరించుకుంటూ ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాము. మా డిసిసి అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆప్షన్లు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. జై హింద్, జై కాంగ్రెస్. మనకు సేవ చేయడం జరిగిందని, వారు సేవ చేస్తూ మన సేవలోనే ప్రాణాలు అర్పించడం జరిగింది. కాబట్టి అంతటి మహనీయుడి ఆశలన్నీ మనం నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, రేపు రాబోయే రోజుల్లోపల కూడా ఇప్పుడు ఇందిరమ్మ కాలనీ, అప్పుపై చెప్పినట్టు ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ, మాణిక్ నగర్ అలాంటి కాలనీలన్నీ తాండూరులో ఏదైతే కాంగ్రెస్ పార్టీలోనే ప్రజలకు న్యాయం జరగడం జరిగింది. ఇప్పుడు కూడా మనోహర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే పేదలకే న్యాయం జరిగే దిశగా మేమందరము ప్రయత్నం చేస్తామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారికే ఇవ్వడం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, వాటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని మెసులుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రెచ్చగొట్టే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. వాటిని మానుకోవాలని వాళ్ళకి సూచిస్తున్నాను. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టే దిశగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తే ప్రజలు నష్టపోతారు. మీరు మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళని చూసి. కాబట్టి మీకు ఒకటే విజ్ఞప్తి చేసిన, ప్రజలను ఎలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు. మేము ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది పేదలకు, అలాంటి సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఇది అవకాశం నాకు ఇచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు మనం ఈ తెలంగాణలో కూడా ఆనాడు ఏవైతే 6 హామీలు ఇచ్చినామో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అవి సక్రమంగా మనకు 6 హామీలు ప్రజలకు చేరుతున్నాయి. మరి ఒకటి మనం తీరుస్తున్నాం. ఇప్పుడు రేపు జూన్ 2 తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మరి ప్రతి ఒక్క పింఛన్ ఇంతమంది చాలామంది 10 ఏళ్ల నుంచి కొత్త పింఛన్లు ఒకటి కూడా వేయలేము. వారికి అందరికీ 2 లక్షల పింఛన్లు మనం రేపు తెలంగాణ ఆవిర్భావ రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తున్నారు. పింఛన్ ప్రతి ఒక్క పేదవారికి నేను కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పేది ఏంటంటే, వాస్తవంగా ఉన్న బీద కుటుంబానికి సెలక్షన్ చేసి మీరు ముందుండి ఈ పింఛన్ మేము ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పి మన వికారాబాద్ జిల్లానే ముందులో పెట్టి అందరం కలిసికట్టుగా ఉండి మరి వచ్చే ఎన్నికల్లో 28లో మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో మనమందరం పనిచేద్దాం. అదే 29లో మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడానికి మనమందరం సంసిద్ధులుగా ఉండి ఐక్యతతో ఉండి కాంగ్రెస్ పార్టీకి జిందాబాద్ కొట్టుకుంటూ మరి గాంధీ కుటుంబానికి అందరిగా లాయల్గా పనిచేద్దామని చెప్పుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.